ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా పేరు పంపన రామకృష్ణ. నేను మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్ పూర్వ విద్యార్థిని, అలాగే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని, అలాగే అనేక ఇంకా కార్యక్రమంగా పదవులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈరోజు మీ మీడియా ముందుకు రావడానికి కారణం, మరి ఈ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా విభజన చేయడం అనేది అందరికీ తెలుసున్న విషయమే. ఈ 3 జిల్లాల్లో మరి కోనసీమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాగా, ఈ కాకినాడ జిల్లాగా మరి ఏర్పడడం జరిగింది. ఈరోజు మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు పేరు కాకినాడ జిల్లాకి పెట్టాలని గత 3 సంవత్సరాలుగా మరి సాధన సమితి అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, బీసీ సంఘాలు అయితేనేమి, అనేక సంఘాలు ఇందులో అగ్రకులాలు కూడా ఇందులో చదువుకున్న అందరూ కూడా దీని మీద 3 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈ జిల్లాలోని పెద్దలందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ర్యాలీలు చేయడం జరిగింది, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి గత 10-15 రోజుల ముందు మరి ఒక 10-15 వేల మందితో బహిరంగ సభ కూడా మరి ఇక్కడ అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా బహిరంగ సభ పెట్టడం జరిగింది. తండోపతండాలుగా రావడం జరిగింది. ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా అభిమానంతో మల్లాడి సత్యలింగ నాయకర్ ఒక విద్యాదాత, ఆ పెద్ద ఆయన మీద అభిమానంతో మరి బహిరంగ సభకు రావడం జరిగింది. ఈ రోజు బహిరంగ సభ అయ్యి సుమారు 10 రోజులు 15 రోజులు అవుతూ ఉంది. కానీ ఈ రోజు కూడా ప్రభుత్వాలు కనీసం స్పందించిన దాఖలాలు అయితే ఏమీ కనపడతలేదు. ఈరోజు మరి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎంఎస్ఎల్ చార్టీస్ ప్రాంగణంలో ఈవేళ మల్లాడి సత్యలింగ నాయకర్ గారి సాక్షిగా ఈరోజు సాధన సమితి అయితేనే ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈరోజు నాయకర్ గారికి పూలమాలలు వేసి తదుపరి లోకల్ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు, అలాగే ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రిప్రజెంటేషన్ యొక్క విశేషం ఏంటంటే దాంట్లో ఉన్న అర్థం ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్రంలో అనేక జిల్లాల పేర్లు, కొంతమంది పేర్లు ఎట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం అయితేనేమి, ముందు ప్రభుత్వం అయితేనేమి. మరి విద్యాదాత 1416 ఎకరాలు మరి ఎంఎస్ఎల్ చార్టీస్ సంస్థలకి దారాదత్తం చేసి, మరి అదే కాకుండా ఇందులో వేద పాఠశాల, అలా పీజీ కాలేజీలు, అలా డిగ్రీ కాలేజీలు, అనేక కాలేజీలు పెట్టిన మహాదాత మరి ఆయన పేరు పెట్టడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన అంటే ఒక బీసీ సామాజిక వర్గం చెందిన మత్స్యకారుడనా? అంటే అగ్రకులాలు అయితే ఈ పాటికి మీరే ఏమైనా వచ్చేసేద్దరేమో, అగ్రకులాలు అయితే మీరేమైనా వచ్చేసేద్దరేమో. ఎవరు మాట కూడా మీరు పట్టించుకోవడం అవసరం వద్దు, మీ దగ్గర రావక్కర్లేదు. మీరే అయ్యా మీ పేరు మేము పెట్టుకుంటామయ్యా అని చెప్పే దుర్మార్గ దుస్థితిలో ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ రోజు మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు హెచ్చరించాలనుకోండి, మాది ఏదైనా అనుకోండి. ఈ రోజు మేము ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మరి బోధి కార్యక్రమంలో మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పరిశీలనలో తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు మరి పవన్ కళ్యాణ్ గారు మంచి భావాలన్న వ్యక్తి ఈవేళ మరి డొక్కా సీతమ్మ గారు లాంటి వ్యక్తులందరినీ కూడా బయటకు తీసిన మహానుభావుడు మరి ఎవరో పవన్ కళ్యాణ్ గారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టినప్పుడు ఒక మల్లాడి సత్యలింగ మార్గం అని కూడా పేరు పెట్టడం జరిగింది. అంటే మీ నోటీసులో కూడా ఈ మహాదాత పేరు ఉంది. అంతేకాదు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు దృష్టిలో కూడా మీ పేరు ఉంది. అంటే ఈ కూటమిలో 3 పార్టీలు కూడా ఈ నాయకర్ గారి ప్రతిపాదనలో ఉంది. కానీ ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది మాకు ఇప్పుడు కూడా అంత చిక్కని పరిస్థితి ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా, మేము ఇక్కడ మీటింగ్ పెట్టిన కొంతమంది ప్రముఖులు కాకినాడ జిల్లా అనే పేరు మార్చకూడదు అంటారు. మరి కనీసం మీకు మరి ఇంకా ఏమనాలో నాకు అర్థమవుతా లేదు. కాకినాడ జిల్లా మారుస్తలేదు తండ్రి. ఎందుకంటే ఈవేళ కోనసీమ జిల్లా ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టారు. ఈవేళ కాకినాడ కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు ముందు పెట్టి తర్వాత కాకినాడ జిల్లా కంటిన్యూ కాకినాడ జిల్లా పెట్టమన్నాం తప్ప కాకినాడ పేరు అయితే ఎక్కడా మార్చమని ఎవరు అంటలేదు. దయచేసి ఈ ద్వంద్వాలు తీసుకొని ప్రభుత్వాలు తప్పు నివేదికలు అయితే ఇచ్చే పరిస్థితి అయితే మీరు రావద్దని తెలియజేస్తాను. ఈ మీడియా ముఖంగా ఈవేళ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలకి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి డిప్యూటీ సీఎం
మరి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి మాకు. మేము ప్రజా సంఘాల నుంచి వచ్చాం, మేము రాజకీయ పార్టీలు కాదు. మీ ద్వారా మాకు ఇప్పించండి, మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడించండి. మమ్మల్ని మాట్లాడించి జిల్లా కాకినాడ జిల్లాకి మరి ఆయన మహానుభావుడి పేరు పెడితే ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఇటువంటి మహానుభావుడి పేరు పెడితే మేమందరూ కూడా మీ విశ్వాసంగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.